హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. గృహలక్ష్మి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29న ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గృహలక్ష్మి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో 2 గ్యారంటీలుగా గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ 2 పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గృహలక్ష్మి పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ బిల్లు కనెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రజలందరికీ తెలిసేలా ప్రతి గ్రామంలోనూ విద్యుత్ శాఖ ఫ్లెక్సీల ద్వారా తగినంత ప్రచారం చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. గృహలక్ష్మి పథకం అమలులో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారుంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.